వెనిజులా తర్వాత ప్రపంచ దేశాల దృష్టి గ్రీన్లాండ్ వైపు వెళ్ళింది. అసలు ట్రంప్ గ్రీన్లాండ్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ది, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఐలాండ్. అలాగే నార్త్ అమెరికాకి మరియు యూరప్కి మధ్య ఉండేటటువంటి ఒక స్ట్రాటజిక్ ఏరియా కూడా. సో యుఎస్ఏకి ఇది ఒక ఇంపార్టెంట్ గోల్డ్ మైన్. రీజన్స్ ఏమేంటి అంటే, ఒకటి, ఎయిర్ బేస్ అన్నటువంటిది ఆల్రెడీ ఈ యొక్క గ్రీన్లాండ్లో యుఎస్ఏకి ఉంది. సో ఇటు చైనా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, ఈవెన్ నార్త్ కొరియా నుంచి ఏవైనా మిసైల్స్ అన్నటువంటివి ఫైర్ చేసిన యుఎస్ఏ వైపు ఈజీగా డిటెక్ట్ చేయటానికి స్ట్రాటజిక్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. రెండవది, రిసోర్సెస్. ఈ యొక్క గ్రీన్లాండ్ అన్నటువంటిది రేర్ ఎర్త్ మినరల్స్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇప్పుడు ఏవైతే అన్ని టెక్నాలజీస్ అన్నటువంటివి వస్తున్నాయో వీటన్నింటిలో ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క ప్రాముఖ్యత అన్నటువంటిది పెరిగింది. సో ఇప్పటిదాకా చైనా మీద డిపెండెన్సీ ఉండేది. సో ఆ డిపెండెన్సీని తగ్గించుకోవటానికి ఈ గ్రీన్లాండ్ అన్నటువంటిది యుఎస్ఏకి ఇంపార్టెంట్. మూడవదొచ్చేసరికి క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఆర్కిటిక్ ఈ ప్లేస్‌లోకొచ్చేసరికి మనకి ఇప్పుడు నావిగేషన్‌కి వీలవుతోంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అటువైపు కాంపిటీషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రీన్లాండ్ గనుక యుఎస్ఏకి వస్తే కాంపిటీషన్‌లో ముందుండటానికి మరింత అవకాశాలన్నటువంటివి ఉంటాయి అన్నట్టుగా ఈ అన్ని రీజన్స్‌తో ఇప్పుడు యుఎస్ఏ అన్నటువంటిది గ్రీన్లాండ్‌ని కావాలి అనేసి కోరుకుంటోంది.